చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది నడుస్తుంది కదా, ఒక 6 నెలల పాటు నడుస్తుంది కదా. సో దట్ మేజర్ టెన్షన్. ఇప్పుడు నిన్న పెద్ద వానలు పడి పంటలు పోయాయి. అంతకుముందు నీళ్ళు రావట్లేదని, పంటలు పెరగట్లేదని అన్నారు. ఇలా రైతుల సమస్యలు ఉన్నాయి, తర్వాత ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, చిన్న పరిశ్రమల సమస్యలు ఉన్నాయి, టాక్సేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పోయి రాణా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడా లేదా, లేకపోతే ఇంకో ఎవరో యాక్ట్రెస్ సుకన్య ఎవరో కొత్తగా సుప్రియ ఆవిడ ప్రమోట్ చేసిందా లేదా? హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్? ఇప్పుడు ఎంతమంది పీపుల్ బెట్టింగ్ యాప్స్లో వాడి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అంటే టేక్ ది పర్సంటేజ్. ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 40,000 మంది ఆడుతున్నారా? కొన్ని లక్షల్లో ఆడుతున్నారు, వేలల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వందల్లో ఆర్థిక కష్టాలకు నెట్టివేయబడి పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఇది యాక్చువల్ గా అది రియాలిటీ అవునో కదా తెలియదండి. దేనికి స్టాటిస్టిక్స్ లేవు, ఎవరు తీసి అధికారికంగా లెక్కలు తీసి చెప్పలేదు. అది నష్టదాయకం అయితే దాన్ని బ్యాన్ చేయండి, ఎన్ఫోర్స్ ఇట్ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు ఇందాక లో రవితేజ ఉన్నాడు, ఇంకెవరో చార్మి ఉన్నది, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరో వాళ్ళ పేర్లు వచ్చినాయి. గోల్డ్ తీస్తారు, వెంట్రుకలు తీస్తారు, అవన్నీ పరీక్షిస్తారు. వాళ్ళనేమో ఆఫీసులు పిలవడం, వాళ్ళు వెళ్ళినప్పుడల్లా టీవీలు వాళ్ళ పరిగెత్తి ఆ కెమెరాలు పెట్టడం, వాళ్ళు పాపం దాన్ని దాచుకోవడం. సరే, ఆ కేసు ఏదో 7-8 ఏళ్ల కింద కదా జరిగింది. ఇవాళ వరకు అది ఏ కొలిక్కి రాలేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళ పరువు పోయిందిగా. సినిమా యాక్టర్లు వాళ్ళు దే ఆర్ ఇన్ టు బిజినెస్ ఆఫ్ యాక్టింగ్. సో అంచేత వాళ్ళు ఏం చేస్తారు, నా పరువు తీశారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనో లేకపోతే ఈ ప్రభుత్వమనో పరువు నష్టం దావా వేయలేరు. వాళ్ళు పరువు నష్టం దావా వెయ్యలేరు కాబట్టి వాళ్ళని ఇలా హింసించి వదిలేయటం కరెక్ట్ కాదు. చాలా మంది అక్యూజ్డ్ పీపుల్ వాళ్ళ తర్వాత వీళ్ళ తప్పు లేదు అని తీర్పులు వచ్చేసినా కూడా నన్ను అన్యాయంగా ఇరికించారు ఈ కేసులో అని ఎవరి మీద కేసులు వేయరు. అదొక దౌర్భాగ్యం యాక్చువల్గాను. కేసు వేసి ఎదిరించి కోర్టు దాకా వాళ్ళని కూడా లాగితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అదేదో పోయింది కేసు, ఎక్కడ పోయింది ఎవరికి తెలుసు. ఒక ఆఫీసర్ హైలైట్ అవుతాడు ఆ సమయానికి, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడు ఇంకొక ఆయన హైలైట్ అవుతున్నాడు, ఇతను ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఇక్కడ దీనికి ఏమిటి ఆది మధ్యాంతరహితం ఈ కేసులన్నీ. దాని మొదలెక్కడ, దాని తుది ఎక్కడ తెలీదు. బ్యాన్ అంటే బ్యాన్ అంతే. ఇప్పుడు NDPS యాక్ట్ పెట్టారు, మీద గట్టిగా బ్యాన్ విధించారు. ఆగుతుందా? పెడ్లింగ్ జరగట్లేదా? కన్సంప్షన్ జరగటం లేదా? జరుగుతోంది. దాన్ని గట్టిగా ఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. అట్లనే ఇది కూడా ఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ సినిమా యాక్టర్లను పట్టుకొచ్చి వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళని హైలైట్ చేస్తే కొంతకాలానికి అదొక స్టిగ్మా వాళ్ళకు అంటుకుపోతుంది. అండ్ ప్రస్తుతం ఆ వార్తలన్నీ మన యూట్యూబ్ ఛానల్స్లోను, టీవీ ఛానల్స్లోను, డిజిటల్ మీడియాలోను, సోషల్ మీడియాలోను చదువుతారు, న్యూస్ పేపర్స్లోను. కొన్నాళ్ళు పోయాక ఫస్ట్ పేజీల నుంచి అది లోపల పేజీకి వెళ్ళడం మొదలైన తర్వాత మీకు న్యూస్ పేపర్ అందుకే ప్రామాణికం అమ్మా. మిగతా మీడియా కంటే న్యూస్ పేపర్ ఎందుకు ప్రామాణికం అంటే ఫస్ట్ పేజీ ప్రయారిటీ, సెకండ్ పేజీ ప్రయారిటీ, ఫిఫ్త్ పేజీ ప్రయారిటీ. సో ప్రజల హృదయాల్లో న్యూస్ ప్రయారిటీ ఎట్లా మారిపోయిందో న్యూస్ పేపర్ చెప్తుంది, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చెప్పవు. అవును, రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూసాను సార్ మీరు అన్న పాయింట్లోనే. SLBC ఛానల్కి సంబంధించి మనం చూసాం, 8 రెస్క్యూ ఆపరేషన్ కాపాడుతుంది, ముమ్మరంగా తనిఖీలు చేసింది, తీవ్రంగా లోతైన విచారణ చేస్తుంది. మొదటి పేజీ ఫస్ట్ ఫ్రంట్ టాప్, తర్వాత కిందికి వచ్చింది 2 రోజుల తర్వాత పేపర్ టర్న్ చేసిన తర్వాత 4th పేజ్లో ఉంది. ఆ తర్వాత 6వ పేజీ 7వ పేజీ. డిస్ట్రిక్ట్ ఎడిషన్ అయితే నాగార్జున సాగర్ ఆ ఏరియాలో ఉన్న లోకల్ నల్గొండ ఎడిషన్ లో రావాలి, లేదు అని అంటే ఒక చిన్న కాలంలో SLBCకి సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. ఒక బాడీ తీశారు, మిగతా 7 కనపడలేదు, ఇంకా ఆపరేషన్స్ జరుగుతుంది, వెళ్ళొద్దు అన్నారు. కొంత ప్రయారిటీ పక్కకి వెళ్ళిపోయింది. నేడు ఉన్న న్యూస్ ప్రతిపక్షాలు అంతే, ప్రభుత్వము అంతే. వాళ్ళకు ఆ రోజుకున్న ఇష్యూ పెద్దదిగా చేసి చూపిస్తారు, ఆ తర్వాత దాని గురించి మాట్లాడరు. ఇది మానవ నైజం. చదివే వాళ్ళు చూస్తున్నా అలా మౌల్డ్ అయిపోయారు ఈ సొసైటీలో. అలా కాదు, మౌల్డ్ అయిపోయారని కాదు, అది మానవ నైజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పండగ వస్తుంది, బట్టలు కొనుక్కోవడం ఇది అవర్ ప్రయారిటీ, కొత్త బట్టలు కొనుక్కోవడం ఇది అవర్ ప్రయారిటీ. ఆ సీజన్లో మీరు ఇంకొక పుస్తకం రాయాలనుకోరు, అర్థమైందా? ఇప్పుడు పండగ వస్తుంది అంటే నేను పుస్తకం రాద్దాం అనుకుంటాను, ఎంతమంది అనుకుంటారు?
అనేక మంది బట్టలు కొనుక్కుందాం అనుకుంటారు, కొత్త బట్టలు, డిస్కౌంట్ సేల్స్ వస్తాయి. ఓకే, పుస్తకాలు రాసిన వాళ్ళందరికీ డిస్కౌంట్లో ప్రింట్ చేస్తామని ఎవడన్నా అనౌన్స్ చేస్తారా? చేయడు. సో ప్రయారిటీస్ మానవ నైజం అది. పండగ వెళ్ళిపోతుంది, పండగ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇష్యూ వస్తుంది. పండగ కోసం ఏం తప్పు చేసాం, లేకపోతే క్రెడిట్ కార్డులు గీసాం, వీటికి డబ్బులు ఎలాగా మేకప్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్, ఇది ప్రయారిటీ అవుతుంది. సో అది లైఫ్, అంతేగాని ఇలాంటి ఇష్యూస్ మాత్రం ఇవి అన్యాయం యాక్చువల్గాను. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు బయట పెట్టచ్చు. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టడానికి వాళ్ళ అందరి పేర్లు పెట్టడం అనేది తప్పు. ముందు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంతో కొంత దూరం వెళ్ళండి. వెళ్తే మీకు ఖచ్చితమైన ఆధారాలు కొన్ని దొరికిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి కేసులు పెట్టండి. సో అంతే అయింది, రేపు పొద్దున ఇది కూడా అంతే అవుతుంది, ఎల్లుండి ఇంకేదో వస్తుంది, దాని మీదకి వెళ్ళిపోతారు అందరూ. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ టాలీవుడ్ సెలబ్రిటీస్, టాప్ సెలబ్రిటీస్ ఉన్నారు అంటున్నారు, బట్ కింది వాళ్ళనే విచారణకు పిలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు పిలవట్లేదు అనేది కూడా మళ్ళీ ఒక వార్త. ఇప్పుడు యాక్చువల్ ఇందులో కూడా మళ్ళీ పార్షియాలిటీ ఉందా? ఇందులో పార్షియాలిటీ అంటే సెలబ్రిటీ స్టేటస్, ఆర్థిక పరమైన స్థితిగతి మెరుగుపడిన వాళ్ళు, ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆ స్థితిలో వాళ్ళు సంతోషంగా ఉండటం అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ఇంత పెద్ద ఇల్లు కట్టాడు, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చాయి నీకెందుకు చెప్తాడు? సరే, అక్రమంగా సంపాదించిన వాడిని పాటు ఫిక్స్ చేయండి. ఎంతమందికి అక్రమంగా సంపాదించిన వాళ్ళని ఫిక్స్ చేసి జైళ్ళల్లో పెట్టేస్తున్నారు, లేకపోతే శిక్ష పడిపోతున్నది, ఆరోపణ వేస్తున్నారు, బట్ట కాల్చి మొహం మీద వేస్తున్నారు. తప్పితే మీకు నిన్న మార్చి 20వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే జరిగింది. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే జరిగితే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ తీసింది సంస్థ ప్రపంచవ్యాప్తంగాను. భారతదేశం 118వ స్థానంలో ఉంది. దౌర్భాగ్యం అనమాట ఇది. మన 109వ స్థానంలో 9 స్థానాల పైన పాకిస్తాన్ బెటర్గా ఉంది మనకంటే. మన దగ్గర సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే మనకి బాధ, ప్రతి వాడిని చూస్తే బాధ, సెలబ్రిటీని చూస్తే బాధ, మనని చూస్తే మనకే బాధ. సో ఇలాంటి అంశాల వలన ఈ రకంగా జరుగుతూ ఉంటుంది తప్ప. రైట్ సార్, కమింగ్ టు అవర్ బుక్ ఫైనల్లీ, విట్టి లీక్స్ ఏంటి సార్? ఈ లీక్స్ ఏంటి, ఇందులో ఏం సంచలనాలు ఉన్నాయి, ఏమేమి పొందుపరిచేశారు? ఈరోజు సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ బుక్ చదవమని చెప్పి. సో ద గ్రేట్ థింగ్ ఏంటంటే సాయి శేఖర్ గారు సీనియర్ ఎడిటర్, చాలా మంది పొలిటీషియన్స్తో దగ్గరగా కలిసి తన ప్రయాణాన్ని జర్నలిజంలో కొనసాగించిన వ్యక్తి. 8 మంది సీఎంలు కదా సార్, సుమారుగా 8 నుంచి 10 మంది అనుకోండి, సుమారుగా 8 నుంచి 10 మెంబర్స్ సీఎంస్ తో. అవునండి, ప్రైమ్ మినిస్టర్ తో. నిజంగా ఒక క్వశ్చన్ అడుగుతా, ఇంతమంది సీఎంలను కలిసారు, మీకు నచ్చిన సీఎం ఎవరో చెప్పాలి ఇప్పుడు మీరు. ఇద్దరు పేర్లు చెప్తా. ఒక్కరే? సరే, ఇద్దరు. ఓకే, ఒక్కరి పేరు చెప్పలేను నేను. ఎన్టీ రామారావు అండ్ వైఎస్ రాజశేఖర్. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేశారు వాళ్ళిద్దరు కూడా. గొప్ప చీఫ్ మినిస్టర్స్. మిగతా వాళ్ళందరూ తీసికట్టు అని ఏమి అనలేము, ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ నాకు బాగా నచ్చిన వాళ్ళు. ఏం నచ్చింది సార్? ఎన్టీఆర్ గారు టీడీపీ ఆవిర్భావం, ఎన్టీ రామారావుకి ఆకలి కొన్న మనిషి యొక్క ఆ కడుపు నిండాలా అనే కన్సర్న్ ఉండేది, జెన్యూన్ కన్సర్న్. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఆ రోజు నాడు 83లో 300 కోట్ల రూపాయలు ఆయన ఆస్తి. ప్రపోర్షనేట్గా లెక్కేసుకుంటే వాళ్ళ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉంటుంది. ఆయన ఇవేం చేయక్కర్లా. ఒక రాజకీయ పార్టీ పెట్టడం, ఆటు పోట్లు 10 మంది చేత విమర్శింపజేసుకోవడం. రామారావుని విమర్శించే వాళ్లే లేరు 1982 వరకు. అందరికీ దేవుడు ఆయన, ఈజ్ ఎ గాడ్. నటనలో ఆయన వృత్తి అది, అందరికీ గాడ్ ఆయన. ఆయన కాదని ఎవరు అనలేదు, తోటి నటులు కూడా ఎవరు అనలేరు, సహనటులు కూడా ఎవరు అనలేరు. రాజకీయాలకు వచ్చాక విమర్శలు పాలయ్యాడు, ఎలక్షన్లు గెలిచాడు, ఎలక్షన్లు ఓడాడు, మందికి మిత్రుడయ్యాడు, మందికి శత్రువు అయ్యాడు. ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని జనంలోకి వచ్చి ఆఖరి మనిషి, ఆకలిగా ఉన్న మనిషి కడుపు నింపాలా, అందుకే 2 రూపాయల కిలో బియ్యం, అదే ఆయన స్లోగన్. జెన్యున్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడమ్మా. అండ్ చాలా మెత్తటి మనిషి, బయటికి గంభీరంగా ఉంటాడు. ఆయన రావణాసురుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు లాంటి పెద్ద పెద్ద యాంటీ హీరో పాత్రలు వేశాడు. సౌమ్యంగా రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలు వేశాడు. సోషల్ సినిమాల్లో చాలా వాటిలో నటించాడు. ఆయన 300 పైచలకి సినిమాల్లో నటిస్తే ప్రతి సినిమాలోనే ఒక మెసేజ్ ఉండేది, పొలిటికల్ మెసేజ్.
మీరు గమనించలేదు, ఎవరు అండర్లైన్ చేయరు దీన్ని. ఆయన సినిమాలు ప్రతి దాంట్లోనూ ఒక రాజకీయపరమైన మెసేజ్ ఉండేది పబ్లిక్కి. సో అతనంటే అందుకు ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ ఫైటర్, రామారావు ఇస్ అ ఫైటర్. నాకు ఫైటర్స్ అంటే ఇష్టం బేసిక్గా. అంటే ఎదుర్కొని ఎదురు తిరిగి కొట్లాడేవాళ్ళు. రామారావు ఇస్ అ ఫైటర్. ఎవరితో కొట్లాడాడు? ఇందిరాగాంధీతో కొట్లాడాడు. మోస్ట్ పవర్ఫుల్ పాలిటిషియన్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ అట్ దట్ టైం. ఆమెతో కొట్లాడి అధికారంలోకి వచ్చాడు 9 నెలల పార్టీ పెట్టి. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్గా ఉన్న, దేశంలో పవర్ఫుల్గా ఉన్న కాలంలో అతనికి వ్యతిరేకంగా కొట్లాడి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ఫ్రమ్ ద బిగినింగ్ ఫైటర్. ఆయన వాళ్ళ పార్టీలోనే ఉన్న ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి మీద, నేదురుమల్లి మీద, విజయభాస్కర్ రెడ్డి మీద అందరి మీద కొట్లాడాడు. నిత్య అసంతృప్తివాదని పేరు పొందాడు. కానీ ఆయన చనిపోయే నాటికి హీ డైడ్ యాజ్ అ డార్లింగ్ ఆఫ్ ది మాసెస్. ఎంతమంది జనం వచ్చారు ఆయన అంతిమయాత్రకి. చంద్రబాబు నాయుడు గారు, చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ఆ అంతిమయాత్రలో ఇడుపులపాయికి వెళ్దామని ప్రయత్నం చేస్తే తిరుపతి దాకా వెళ్ళిన ట్రాఫిక్ జామ్ వల్ల వెళ్ళలేకపోయారు. అంత గొప్ప నాయకుడు ఆయన. అతను చిన్న రాజశేఖర రెడ్డి గారు మిగతా అన్ని ఒక పక్కన పెట్టండి. హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ తీసుకుంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన రాయి సోనియా గాంధీ వేసింది, ఇనాగరేషన్ సోనియా గాంధీ చేయించారు. ఆ కాలంలో ఆయనే ముఖ్యమంత్రి. ఔటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన మన్మోహన్ సింగ్ తో చేయించారు. ఇనాగరేషన్ ఎయిర్పోర్ట్ వరకు 26 కిలోమీటర్లు అదే ఆయనే చేయించారు. హైదరాబాద్కి ఐఐటి తీసుకొచ్చాడు, హైదరాబాద్కి బిట్స్ పిల్లాన్ని తీసుకొచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలుపెట్టాడు, దాన్ని కంటిన్యూ చేశాడు ఈయన. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ. ఆఖరి మనిషి హాస్పిటల్లో పడ్డవాడు డబ్బు లేని వల్ల చచ్చిపోకూడదు. సో ప్రభుత్వం ముందుకొచ్చి ఆరోగ్యశ్రీ ఎవరు తీలేపారుగా ఆ స్కీమ్స్ని కొనసాగించాల్సిందేగా ఎవరైనా సరే. ఎంత పెద్ద ఒక డాక్టర్గా తన వృత్తిలోంచి ఆయన నేర్చుకున్నటువంటి ఒక అంశాన్ని ప్రజా జీవితానికి అప్లై చేశాడు. ఎంత పెద్ద పని అది. అందుకని వాళ్ళిద్దరు అంటే ఇష్టం. అలాగే కేసీఆర్ గారు ఫైటర్, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాడు. కేసీఆర్ అంతటి మౌంటైన్ లాంటి లీడర్ని కొట్లాడి రేవంత్ రెడ్డి గారు అధికారం సంపాదించాడు. వీళ్ళు అక్రమంగా వచ్చిలేదు. కేసీఆర్ అక్రమంగా రాలా, రేవంత్ రెడ్డి అక్రమంగా రాలా, రాజశేఖర రెడ్డి అక్రమంగా రాలా, ఎన్టీఆర్ అక్రమంగా రాలా. ఎవరో అధిష్టానం స్లిప్ రాసి పంపిస్తే అవ్వాలా. చంద్రబాబు గారితో మీరు కాన్వాయ్ నడిపారా లేదంటే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గుంటూరులో పనిచేస్తుండేవాడిని హిందూ పేపర్కి. ఆయన ఓనాడు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుండేవారు. ఆయన ఓనాడు గుంటూరుకి వచ్చారు, బాపట్లకు వచ్చారు. బాపట్లకు వచ్చి అక్కడ ఆ స్పీచ్ ఇచ్చారు, ప్రోగ్రామ్ చూశారు. ఆయన వచ్చిన ప్రతి దగ్గర ఒక చంద్రబాబు నాయుడు వస్తుంటే ఒక చిన్న పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే క్రియేట్ చేస్తారు. అండ్ జనం అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో ఎగ్జిబిషన్ పెడతారు. ఈ డ్వాక్రా మహిళలు రకరకాల అవన్నీ ఎగ్జిబిషన్స్ పెడతారు. ఆయన అవన్నీ ఇన్స్పెక్ట్ చేస్తారు, వెళ్ళి పలకరిస్తారు వాళ్ళని. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఉన్న గొప్పదనం ఏంటంటే ఏ పబ్లిక్ ప్రోగ్రామ్కి వెళ్ళినా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు. మా వాళ్ళు స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోరు.